నమస్తే, మీరు చూస్తున్నారు సుమన్ టీవీ కొత్తగూడెం. 2 సంవత్సరాలకు ఒకసారి మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. అదే సమయంలో సమ్మక్క సారలమ్మ కొలువుదీరిన ప్రదేశాలలో కూడా అంతే ఘనంగా జాతర ఉత్సవం అయితే జరుగుతుంది. ప్రస్తుతం నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రామా టాకీస్ రాజీవ్ పార్క్ దగ్గర ఉన్న నల్లపోచమ్మ దేవాలయంలో ఉన్నాను. ఇక్కడ గత 26 సంవత్సరాల నుంచి కూడా ఎంతో ఘనంగా సమ్మక్క సారలమ్మ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. మరి ఆ విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మా. అమ్మా, ఇక్కడ ఈ ఆలయంలో సమ్మక్క సారలమ్మ జాతర ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 26 సంవత్సరాల నుంచి చేస్తాను. అమ్మవారు నల్లబుషవ తల్లి ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉన్నది ఆ తల్లి. బర్లిపిటి బాయికి సంబంధించిన అమ్మవారు అనమాట. నల్లబుషమ్మ తల్లి మా తాతలు ముత్తాతలు చేసేవారంట. తర్వాత చేసిన తర్వాత వాళ్ళు జరిగిపోయిన తర్వాత అమ్మవారు ఇంతంత అట్లనే ఉండిపోయింది అక్కడ. ఎవరో ఒకరు అట్లా చేపట్టి చేసుకుంటూ వచ్చారు. తర్వాత అమ్మను వదిలేస్తే ఈ మా సారింబడ పడ్డది అనమాట తల్లి. నల్లపోచమ్మ తల్లి కళలో కనబడి బాగా చికా చేసింది. నన్ను పెట్టుకో అంటే సర్లే అనేసి ఏరియా వాళ్ళ కాడికి మా పిల్లలు పంపించి ఇట్లా అమ్మవారిని నిలబెడతారమ్మంటే ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు తల్లి. ఈ చెత్త సేదారం చూసి అక్కడ ఏం నిలుస్తుంది అమ్మ, అక్కడ ఏం చేస్తాం అన్నట్టుగా వాళ్ళు ఆగిపోయారు. ఆ స్వామితో నేను చేసి చూపెడతాను చేసాడు అనమాట. ఇక్కడ ఈ ఆలయంలో సమ్మక్క సారలమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 26 సంవత్సరాల నుంచి ఉన్నారు అనమాట. 26 సంవత్సరాలు అమ్మవారి జాతర జరగబట్టి 9 మంది అమ్మవార్లను పెట్టాలని ఆ తల్లి చెప్పింది. అమ్మవారు చెప్పింది 9 మంది తల్లుల్ని ఇక్కడ స్థాపించరా, నా దగ్గర నా చుట్టూ ఉండాలా అన్నది. ఫస్ట్ ఆలోచన ఆయనకి మా మైసమ్మ తల్లి దుర్గమ్మ వాళ్ళ కల్లో వచ్చి చెప్పారట. వాళ్ళని పెట్టిన తర్వాత సమ్మక్క సారలమ్మ వీళ్ళు వాళ్ళు 30 సంవత్సరాలు 28, వీళ్ళేమో 26 సంవత్సరాలు అనమాట. వాళ్ళ తర్వాత వీళ్ళని పెట్టిండు సమ్మక్క సారక్కని తీసుకొచ్చి అక్కడ మేడారం నుంచి తీసుకొచ్చి అమ్మవారిని ఇక్కడ జాతర జరుపుకుంటా ఉన్నాం. తీసుకొచ్చాడు స్వామి వెళ్ళి. ఇంకా ఆయన ఎట్లా తెచ్చాడో ఏం చేశాడో ఇంకా మాకు ఎవరికి తెలియదు. అమ్మవారిని అయితే స్థాపించాడు ఇక్కడ తీసుకొచ్చి అన్ని పూజలన్నీ జరుపుకుంటా ఉంటే జనాలంతా ఇట్లా రద్దీ పెరుక్కుంటూ వస్తున్నారు. అది మేము చేస్తున్నాం 26 సంవత్సరాల నుంచి. అన్న చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర చేస్తున్నారు? 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. మా డాడీ చనిపోయి 5 ఇయర్స్ అవుతుంది. అంతకుముందు మా డాడీ చూసుకునేది, అంటే మేము కూడా తోడుండేది. కాకపోతే అంతా ఆయన భుజాల మీద వేసుకొని చేసేవాడు. దాని తర్వాత నాన్న అనంతరం మేము స్టార్ట్ చేసాం. మేము చేస్తున్నాం డాడీ కోసం ఈ దేవుళ్ళ కోసం ఈ చుట్టూ జనం కోసం మేము సేవ చేసుకుంటూ ఇక్కడే ఉన్నాం. ఈ 1 మంత్ ఇక్కడే ఉంటాం, ఇంటికి కూడా వెళ్ళాం. 1 మంత్ ఇక్కడే ఉంటాం. ముందు చేసుకునే కార్యక్రమాల నుంచి జాతర అయిపోయిన తిరుగువారం చేసుకుంటూ ఇక్కడికి వచ్చి అది అయిపోయేదాకా ఇక్కడే ఉంటాం మొత్తం. అన్న, ఇక్కడ గద్దల మీదకి అమ్మవారిని ఎలా తీసుకొస్తారన్న? అంటే మేడారంలో అయితే అమ్మవారిని చిలకలగుట్ట కన్నపల్లి నుంచి తీసుకొస్తారు కదా, మరి ఇక్కడ పద్ధతి ఏంటి? మేము ఈ నెల ఒక నెల క్రితమే మేము మేడారం వెళ్ళి అక్కడ కలిసి వాళ్ళ దగ్గర నుంచి మట్టి, వాళ్ళు ఇచ్చిన కుంకుమ అన్ని పట్టుకొని మా ఇంటికి తెచ్చుకుంటాం. ఎందుకంటే ఈ గ్యాప్ లో వాళ్ళు మాకు దొరకరు. ఒక 1 మంత్ బ్యాకే వెళ్తాం మేము అక్కడికి వెళ్ళి. ఎవ్రీ ఇయర్ 1 మంత్ బ్యాక్ వెళ్ళి మన వెమ్లవాడ ఆయన దర్శించుకొని అట్లకెళ్ళట్టు సమ్మక్క సారక్క గద్దెల కాడికి వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడుకొని ఎవ్రీ ఇయర్ ఇస్తారు మాకు. మేము బొంగనే ఇస్తారు, తీసుకొని వచ్చి మా ఇంట్లో పెడతాం. ఈ జాతర టైంలో మళ్ళీ అమ్మవారిని ఇంటికాడ నుంచి అమ్మవారితో తీసుకొస్తాం వీడికి. అంటే అమ్మవారిని ఏదైతే జాతరలో పూజారులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఆ ప్రథమ పూజారులను కలిసి వాళ్ళ దగ్గర నుంచి సమ్మక్క సారక్క తల్లులని, గోవిందరాజులు, పగిడిద్ద రాజులని, నాగులమ్మ తల్లిని దర్శించుకుని అక్కడ నుంచి ఒక ఆనవాయితీ ప్రకారంగా ఎజ్జల శ్రీరాములు గారు ఈ గుడి యొక్క ధర్మకర్త. ఆయన బతుకున్నప్పుడే ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగింది. చాలా కష్టపడి, చాలా ప్రేమతో, చాలా అభిమానంతో ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అది ఒక మాటలో చెప్పేది కాదు. ఎజ్జల శ్రీరాములు గారు ఈరోజు లేకపోయినా కూడా తదనంతరం తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జాతరని నిర్వహిస్తున్నారు చాలా ఘనంగా. అమ్మవారిని అక్కడైతే ఎక్కడ చిలకలగుట్ట దగ్గర నుంచి ఆ అమ్మవారిని ఏ రకంగా చేస్తారో ఇక్కడ చిన్న మేడారంగా కూడా దీన్ని మేము భావిస్తాం ఇక్కడ. అదే రకంగా ఇక్కడ ఈరోజు అమ్మవార్లు కొలుదీయారు. కానీ అక్కడ మేడారంలో ఏ రకంగా అయితే ఒక నెల మొత్తం రష్ ఉంటుందో అదే రకంగా తిరువారం దాకా ఇక్కడ చాలా జనాభా వచ్చి
మేడారం దర్శించిన తర్వాత ఇక తిరువారానికి ఖచ్చితంగా ఇక్కడ అందరికి వస్తారనమాట. మేడారం తర్వాత కూడా మేడారం వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ తిరువారం చేసుకుంటూ సందడిగా ఉంటుంది. అంటే అమ్మవారిని మేడారం నుంచి తీసుకొచ్చాక మీకు ఏమైనా పద్ధతులు ఉంటాయా? అంటే పద్ధతులు అంటే మేము ఈ నెల మొత్తం ఏం తినకుండా, నీసు ఏం తినకుండా అమ్మని ఇంట్లో జాగ్రత్త పెట్టుకొని ఉంచుకుంటాం. ఇంట్లో కూడా పద్ధతి, ఆడలు కూడా పద్ధతిలో ఉండేటట్టే ఉంచుకుంటాం, సేవ చేసుకుంటాం. ఏ రకంగా అయితే ఒక సంవత్సరం ఒక రోజు కాకుండా పూజలు ఏ రకంగా అయితే వాళ్ళ ఇళ్లలో కొలుచుకుంటారో అదే రకంగా ఎజ్జల శ్రీరాములు గారి కుటుంబ సభ్యులందరూ 360 రోజులు తమ స్వగృహంలో అమ్మవారిని 360 రోజులు నిత్య దీప ఆరాధనలు చేసి ఈ యొక్క 3 రోజులు గద్దెల తిరువారం దాకా ఇక్కడికి తీసుకొచ్చి పూజించి మళ్ళా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి 360 రోజులు అమ్మవారికి పూజా కార్యక్రమాన్ని చేస్తారండి. అమ్మవారి ఎట్లా చేస్తామో మా ఇంట్లో ఎట్లుంటుందో ఆ అమ్మకి తెలవాలా, మాకు తెలవాలి అంతే. ఇక తల్లి అట్లా చేయించుకుంటది ఇక్కడ మాతోటి. అమ్మవారితో పాటు ఎజ్జల శ్రీరాములు గారి యొక్క కోరిక ఇక్కడ ప్రతి ఒక్క అమ్మవారిని ప్రతి ఒక్క భక్తులు దర్శించుకొని అందరూ సుఖ శాంతులతో ఉండాలని ఆయన కోరిక ఎప్పుడు మాతోనే. నా చిన్నతనం మొత్తం ఆ ఎజ్జల శ్రీరాములు గారితోనే ఇక్కడ మేము కలిసి ఉన్నాము. ఇంకొక ప్రతి ఒక్క పని తన కష్టార్జితంతో ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించలేదు, ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు. ఈ రోజు జాతర ఇంత వచ్చి జనాలు చూసుకుంటారంటే అది కేవలం ఎజ్జల శ్రీరాములు గారి వల్లనే. ఆ రోజు ఎవరు ఇక్కడ కన్నెత్తి కూడా చూడలేదు. ఎందుకు అంటే ఒక నల్లపోచమ్మ తల్లి ఒక గ్రామ దేవతగా ఇక్కడ కొలువు తీరింది. ఇక్కడ దగ్గర దగ్గర 8 అడుగుల నల్ల సర్పం అనేది ఖచ్చితంగా ఈ ప్రాంగణంలో తిరిగేది. ఇప్పటికీ ఆ నల్లపాము అనేది తిరుగుతుంది. ఎప్పుడైతే అమ్మవారిని ఇక్కడికి వచ్చి ప్రతిసారి ఇక్కడ పూజలు చేసుకున్నప్పుడు ఎజ్జల శ్రీరాములు గారికి ఇక్కడ ఒక కోరిక కలిగింది. ఇక్కడ అందరు అమ్మవారిని ప్రతిష్ఠించాలి అనేసి ఆయన అప్పులు తీసుకొచ్చి సింగరేణి ఎంప్లాయ్ అయినా ఒక పొద్దులుండి నిరంతరం అమ్మవారి గురించే ధ్యాస. ఇది గుడి కట్టాలి, ఆ గుడి కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి అనుకుంటూనే కాలం చేశారు ఆయన. దాని తదనంతరం వాళ్ళ నాన్నగారి బరువు బాధ్యతలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చాలా ఘనంగా చాలా బాధ్యతగా ఇక్కడ చేస్తున్నారు. అమ్మవారు ఇక్కడ ఉన్నారు అనడానికి ఏదో ఒక నిదర్శనం ఉంటుంది కదా, అది మాతో ఒకసారి పంచుకుంటారా? మా అబ్బాయిలు గాని మా అమ్మాయిలు గాని మంచి జీవితం ఆ తల్లి వల్లనే వాళ్ళు మంచిగా ఉన్నారు నా పిల్లలు. అమ్మ ఇక్కడ సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగింది, పెళ్లిళ్ళు కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అయినాయి. చాలా మందికి కొన్ని సంవత్సరాలు కూడా పిల్లలు కాలే. ఇక నాగులమ్మ అని చెప్పి అక్కడ పుట్టి ఉంది, అక్కడికి వచ్చి పాలు పోసిన వాళ్ళకి పిల్లలు కూడా అయ్యారు. చాలా మంది జాబులు వచ్చి అమెరికా వెళ్ళాలి, కొంతమంది వీసా కావాలని మొక్కుకున్న వాళ్ళకి వీసాలు కూడా రావడం వల్ల ఇక్కడ విగ్రహాన్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. చాలా మందికి పెళ్లిళ్ళు కాక పిల్లలు లేక సమస్యలతో ఆర్థిక సమస్యలతో నలిగిపోయి ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ కోరికలు తీరినాయి. ఇక అమ్మవారు స్వచ్ఛంగా ఉన్నారని అనడానికి కారణం ఇక్కడ వచ్చే జనాలు. అది అమ్మవారు గద్దె మీదకి వచ్చినప్పుడు ప్రతిసారి ఎవరైనా అక్కడ ఊగాల్సింది, ఎవరైనా ఆ పులకరింపని అనేది ఆస్వాదించాల్సిందే అన్నమాట. అమ్మ సమ్మక్క సారలమ్మ ఇక్కడ ఉన్నారు అనడానికి మీ అనుభూతి, మీకు ఒక నిదర్శనం అనేది ఉంటుంది కదా, అది మాతో పంచుకుంటారా? ఇక్కడ సమ్మక్క సారలమ్మ తల్లి, నల్లపోచమ్మ తల్లి గత 33 సంవత్సరాలుగా ఉన్నారు అనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయండి. ఇక్కడికి వచ్చిపోయిన భక్తులు వారి యొక్క కోరికలను కోరుకోవడమే కాకుండా అవి తీరిన తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పడము, మరియు దాని ద్వారా వాళ్ళకు సాటిస్ఫాక్షన్ అనిపించి ఇక్కడ వాళ్ళ కానుకలు ఎంతో కొంత సమర్పించడము, అమ్మవారి గుడి అభివృద్ధిలో కొంచెం భాగస్వామ్యం కల్పించాలని మేము కూడా వాళ్ళని అడగడము జరుగుతుంది. గత 33 సంవత్సరాల నుండి ఇక్కడ ఎజ్జల శ్రీరాములు గారు అనే ఆలయకర్త ఉండేవారు. వారే గుడిని అభివృద్ధి చెందారు. వారి కళలోకి వచ్చి చెప్పడం వల్లనే ఈ గుడి అనేటువంటిది నెలకొల్పడం జరిగింది. అసలు ఇది స్టార్ట్ చేసినప్పుడు అండి అడవితో కూడుకొని ఉండేది, ఏమీ లేదు ఇక్కడ. అలాంటిది క్రమక్రమంగా ఈ 20-25 సంవత్సరాలలో కొద్దిగా అభివృద్ధి చెందుకుంటూ మేమే స్వయం కృషితో వాళ్ళిద్దరు అబ్బాయిలు కానివ్వండి, ఆమె ఆంటీ కానివ్వండి, మేమందరం కలిసి ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఈ దిశకు తీసుకొచ్చాము. ఇంకా ఇది అభివృద్ధి చెందాలని మా కోరిక అనమాట. ఇక్కడ ఇంకా ఎటువంటి ఉత్సవాలు చేస్తూ ఉంటారండి? దసరా రోజు ఇక్కడ ఊరేగింపు అమ్మవార్లు అంతా చాలా గ్రాండ్గా చేస్తాం. మార్నింగ్ పూజలు అన్నీ జరుగుతాయి ఇక్కడ. అంబారీ కానీ ఇక్కడ మా సిస్టర్ కూడా 7 సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టలాయి. ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాకే పిల్లలు పుట్టారు. అది అందుకని మాకు బాగా గురి ఏదనుకున్నా కానీ ఇక్కడ మాకు జరిగిద్ది. అందుకని ఇక్కడ దేవతకి ఏం కావాలన్నా మేము ముందుకు వచ్చి ఇక్కడ చేస్తాం. ఇక్కడ అది ఇంకోటి ఏంటంటే అండి, మేము కూడా ఇక్కడ గుడి ప్రారంభించిన దానికంటే కూడా మా జీవితాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆ గుడి ఆలయం నిర్వహించే వాళ్ళు కానివ్వండి, నేను కానివ్వండి, ఇప్పుడు మా పిల్లల్ని ఫారెన్ పంపించడం, మా పిల్లల విద్యలో కానివ్వండి, ప్రతి దాని అమ్మవారు వెనుకుంటుందనే నమ్మకంతోనే మేము ముందుకు పోతున్నాం. అది బాగా నమ్మకం మాకు.